బాహుబలుండను భవ్వేజుండను పరశురాముడనురా బాహుబలుండను భవ్వేజుండను పరశురాముడనురా పరశురాముడనురా ఇలలో శత్రుల కోలాహలంబున కూలించదన అస్త్రంబులను కూలించదన అస్త్రంబులను అస్త్రంబులను దండిసూరులాను నే ఖండించదన కరవాలంబున దండిసూరులాను అండపిండ బ్రహ్మాండమంతయు నిండిన నా జగమెల్ల దూపెదను నిండిన నా జగమెల్ల దూపెదను జగమెల్ల చూపదను అస్త్రంబులయందు గణశాస్త్ర విద్యలను గణధన్యుండను అస్త్రంబులయందు శాస్త్రములనే గణధన్యుండను అస్త్రంబులయందు శాస్త్రశోభ అందున సాహసుండనని సన్నిధి చేతురు సాహసుండనని సన్నిధి చేతురు సాహసుండనని సన్నిధి చేతురు జనకుడు జమదాగ్ని నా జననీ రేణు కంబాయందురు జనకుడు జమదాగ్ని ఇరుయందురు జనకుడు జమదాగ్ని ఇరువుగా వారికి జన్మించి తిని వరపుత్రుండను వరుసత వినరా వరపుత్రుండను వరుసత వినరా వరపుత్రుండను వరుసత వినరా కల్పగూరియందు పురహరుని వెరువగ నిన్నే మిటి కల్పగూరి కల్లు ఇరువుగ వారికి కల్పగూరియందు పరలు ఎవ్వరు లేరిక వెదికి చూసినా వెదికి చూసినా వెదికి చూసినా
నేను పరశురాముడను. ఇక్కడ ఎవరో సైన్య పర్యాయుక్తంగా నా ఆశ్రమమునకు వచ్చి తిరిగి నా ధనుర్బాణాలచే వారిని దృంచివేసేదను. ఎవ్వరు మీరలు ఇరువుగా అరణ్యముకు వచ్చి తిరిపుడెన్ చేరిన వారలు ఇటకును ఘనధైర్యుడటంచు మదిన గనుగొనుడిపుడన్. ఒరే నరాధములారా, ఒరే సేవక, ఈ సైన్య పర్యాయుక్తంగా నా ఆశ్రమంకు రాని కారణం ఏందో తెలుసుకొనుము. లేదో నా ధనుర్బాణాలచే ఈ భూస్థలయందు నొరగజేతును. ఓ మహాత్మా, విశాలాపురం నుండి సీతను కనికరం చేసుకొని అదే అయోధ్యకు పోతున్నాం. ఒరే వీరేనా, శివుని విల్లును విరిచి శీఘ్రమే ఖండించి పెళ్లి చేసుకున్న బిరుదుతోను. ఒరే శ్రీరామ, చేయురణము నాతోను చేయకున్న గండహస్త్రము చేత గాత చేతు. రే శ్రీరామ, శ్రీరాముడనయ్యి శీఘ్రంబు తోడుతా శివుని విల్లును బట్టి గట్టిగాను. రై పరశునందన, ధనసు లేపియు నేను ధనరూహమున బట్టి వంచి వేసితివో భూసురేంద్ర. ఒరేయ్, ఆ శివుని ధనస్సును వంచి వేసిన వాడను నీవెంతరా? శ్రీరామ, పురాహరుని ధనస్సు లెస్సగా ఉనిచిన అది బట్టి నీవు బహువేదమునన్ బాణంబు నెక్కు పెట్టియు బలమును ఖండించినట్టి మూరణ యుద్ధమునకు వేగా పూలాదోలుదు నేడు బాగా నిన్ను పూలాదోలుదు నేడు బాగా యుద్ధము చేయ రణభూమికి నీవు వేగా రణభూమికి నీవు వేగా పరశురాముడు ధరణిలో నిన్ను కోల్తును. ఒరే శ్రీరామ, రమ్ము యుద్ధమునకు. ఒరే పరశునందన, హేరా బహుశూరత్వము రారా కథనంబునందు కూలగజేతున్ కోరుల గూల్చెద చూడరా హారక నిన్ను బట్టి వేగ దారులీరన్న యుద్ధమందు నిన్నరయాజేసేదనే ముందు వీరుడ పరుశారాముడలని ఎగిరేదావెందుకు ఎగిరేదావెందుకు ఘోరా యుద్ధమున నిన్ను దారుని పైలొరగింతును నిన్నరయాజేసేదనే ముందు నరయాజేసేదలే
పరశునందన, ఏ శ్రీరామ, నిన్ను ఇప్పుడే వధించదను చూడుము. ఏ శ్రీరామ, రారమ్మే సమరముగు పొగరంచెది వేసెదరా, నీ పొగరంచించద వెరువకురా, నీ పొగరంచించద వెరువకురా. ఆ క్రూర గ్రంథమిద వేసి తిరానిను అంబరంబులు అదిరి పడంగను, అంబరంబులు అదిరి పడంగను. ఇది గండాస్త్రం తే నిన్ను వధించవాడను. వెరువక్క వస్తి విరన్నమునకు నిన్ను మరువక్క దృంచద ఇరువుగను, మరువక్క దృంచద ఇరువుగను. చేయుమురణము నాతో నీవు తోనిలు కూల కూరిమితో నిన్ను కూల వేసెదను. కూరిమితో నిన్ను కూల వేసెదను. ఒరే పరశునందన, నేను ఎవ్వరో తెలియక నువ్వు వచ్చి ఉంటివి. నిన్నిప్పుడే కూరింపై పడవేదని చూడము. ఒరే శ్రీరామ, బాణంబులు బంధించి తిరా, నీ అస్త్రంబుల ఖండించి తిరా, నీ అస్త్రంబుల ఖండించి తిరా. బగ మంటలు మండేయ ఆగ్నేయస్త్రం వేసితిరా, ఆగ్నేయస్త్రం వేసితిరా. ఆగ్నేయస్త్రం వేసితిరా. ఒరే శ్రీరామ, ఇదిగో బగబగమండే ఆగ్నేయాస్త్రం నీపై వేచితి చూడుము, దమ్ముంటే కాసుకొనుము. ఒరే పరశురామ, ఒరే శ్రీరామ, బూసురుండలలి వెరచి దివాన్ని ప్రాణం త్యాగం బౌవునురా, ప్రాణం త్యాగం బౌవునురా. ప్రాణం త్యాగం బౌవునురా, ప్రాణము చేన్ని ప్రాణము తీసి కాలుని పురి కంపించదరో, కాలుని పురి కంపించదరో.
కంపించదరో. ఒరేయ్, నేను బూసురుండా అనుకుంటున్నావేమో. ఇప్పుడే నా ధనుర్బాణం చే నిన్ను యమపురి కంపించేదను చూడము. ఒరే శ్రీరామ, పరశురాముడను వినవేరా, శ్రీరాముడెవ్వడో తెలుపుమురా. పరశురాముడను వినవేరా, శ్రీరాముడెవ్వడో తెలుపుమురా. శ్రీరాముడెవ్వడో తెలుపుమురా. శ్రీరాముడెవ్వడో తెలుపుమురా. పరి విధముల పలికెదవౌరా, పట్టిరనంబున దృంచదరో. పట్టిరనంబున దృంచదరా. పట్టిరనంబున దృంచదరా. ఒరే శ్రీరామ, నిన్నిప్పుడే వధించదును గాక. పరశురాముడు నేనున్నాగా, శ్రీరాముడెవడో తెలుపుము. ఒరే పరశునందన, శూరుని వల్ల వచ్చిదివే రాన్ని ప్రాణము తీసక చూడుమురా. ప్రాణము తీసక చూడుమురా. ఆగ్నేయాస్త్రం వేసియు నీదు పురములకు దోలించదరా. పురములకు దోలించదరా. పురములకు దోలించదరా. ఒరే పరశునందన, నీవు సూర్యుని వలె వచ్చి ఉంటివి గాని ఇప్పుడే నేను ఆగ్నేయాస్త్రం వేసి నిన్ను యమపురికి పంపించదను చూడము. ఒరే శ్రీరామ, ఒరే శ్రీరామ, గండహస్త్రం మీద వేసి తీర నిన్ను కాస్త చేయక మాననురా. గండహస్త్రం మీద వేసి తీర నిన్ను కాస్త చేయక మాననురా. నిన్ను కాస్త చేయక మాననురా. నిన్ను కాస్త చేయక మాననురా. సరరర వచ్చెన నిన్ను సంవరించదను చూడుమురా. సంవరించదను మానునురా. సంవరించక మాననురా. శ్రీరామ, ఇదే నా గండాస్త్రం చేత నేను సంవరించదను గాక. ఒరే పరశురామ, రఘునందనులను విలువేరా నిన్ను రక్తము గక్కించదగనరో. రక్తము గక్కించదగనరో. రక్తము గక్కించదగనరో.
రక్షింపవయ్య మదిలోనన్ చాలగ వాక్యంబులను వాలగ నిన్ను గంటిని రామా. ఓ రామచంద్ర ప్రభు, నీ బాలములకు నేను తాళజాలకున్నాను, నన్ను రక్షింపుము. ఒరే పరశునందన, శ్రీరామ, నేను బాణం విడుచుటకు సంధించి తిని దీనిని ఇప్పుడు ఎక్కడ వేయవలనో తెలుపుము. ఓ రఘునందన, ఇదే స్వర్గమునకు ఎట్లు వేసి తిని ప్రయోగించుము. సరియే, నీ ఆజ్ఞానుసారంగా ప్రయోగించుచుంటున్న చూడుము. అమర్నారాయణమూర్తికి జై. అర్చించినాడను ఇఖ్యాతినంతయు కొదువ ఏమి లేదు కొదువయందు. ఒరే సేవక మహారాజా, ఒడిసినాడు ముద్దుల నలుగురు కొడుకుల మధువంతుల తోడ ఎన్నో యజ్ఞములను చేస్తుని దేవతలను మెచ్చింది. అందరినీ నాకు పెద్ద కాలం వచ్చినది. ఈ పృథ్వీవారమును నాకు వేలుటకు నా వశము కాదు. ఇప్పుడు నా కుమారులైన శ్రీరామచంద్రుని రాజును చేసి ఈ అయోధ్యాపురము పాలించేసాను అని అయోధ్యలో చాటింపజేయము. మహారాజా, అటులే చాటింపుచున్నా చేసేది. అందరి మనలో Yeah.
ఓ చెల్లి, నేను మందరయాదులను కైకామణి వద్ద దాసిదాని ఉండేవాళ్ళను. నేను కైకావతికి పోవాలను. ఓ తల్లి కైకాదేవి, నా మాట వినుము. బండరా ఏమి సంగతి? రాములవారికి పట్టాభిషేకం కట్టుతున్నారు. రాములవారికి పట్టాభిషేకం కట్టుతున్నారు. మాట్లాడితే మైకు తల్లి అయినా ఆమెకు నేను దాచినవుతాను. ఆలోచించుకో. ఓ తల్లి, ఓ తల్లి కైకాదేవి, అయోధ్యల తరువు వార్తలు నీకేమైనా తెలియనా? ఓ మందరా ఎటువంటి విధమమ్మ ఎటువంటి విధమమ్మ గీతకనాతో క్రమమే పారిశ్రమమ్మ క్రమమే పారిశ్రమమ్మ క్రమమే పారిశ్రమమ్మ. ఓ మందరా, అది ఏమి సంగతో నాకు తెలుపము. ఓ తల్లి, కృష్ణ గారు 200 రూపాయలు సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను ఆ శ్రీరామకృష్ణ శుభాకాంక్షలు నేమంబు ఎన్నడు నియమించినారమ్మ నేమంబు ఎన్నడు నియమించినారమ్మ నియమించినారమ్మ
మాతో పలుకునే ప్రియమైన బాలికల ప్రియమైన బాలికల మందరా శ్రీరాములకు పట్టాభిషేకము శ్రీరాములకు పట్టాభిషేకము ఎన్నడు చేసేదరో చెప్పుము. ఎన్నో చేసారో చెప్పుము. ఓ తల్లి, ఓ తల్లి ఏలింపాకునేని ఏలైనా మన్ననే ఓ తల్లి ఈ దినాన్ని ఈ రోజే వారికి పటాభిషేకం కట్టించింది. అప్పుడు నీ సమితి కంసల్య దొరసాని ఆగు తల్లి. నీ గతి ఏందో ఓ మందరా అటులనా శ్రీరాముల చిత్తరో రాజంలో చిత్తరో రాజంలో ఓ తల్లి వారికి రాజ్యం ఎట్టించెదరు తెలుపము. ఓ కైకాదేవి వారికి పట్టాభిషేకం కట్టిన అప్పుడు నీ కుమారుడు భరతుడు వారికి క్షేమంగా ఉండవలను. ఓ మందరా ప్రాణే చూడి తడికి నరుదెల్త గలనమ్మ నరుదెల్త గలనమ్మ నాణ్యమైన వరమడి గల కోమాలి వినవమ్మ కోమాలి వినవమ్మ కోమాలి వినవమ్మ ఓ మందరా
ఇప్పుడు నా ప్రాణేశ్వరుడు రాగలడు ఇక్కడికి రాగలడు అడిగేదను వారితో అడిగేదాను ఓ తల్లి ఓ తల్లి నేను చెప్పినట్లు విందువా కాదందువా లేక ఎట్లనగా నీ కుమారుడైన భర్తలకు పట్టాభిషేకం చేయుట ఒకటి రెండవది శ్రీరాములను 14 సంవత్సరములు వనవాసం పోవుట ఈ 2 వరములు కోరుకున్నాము. ఓ మందరా నీ వను విధముగానే అడిగేదాను నేను ఇప్పుడే నా ఆభరణములన్నీ తీసి నేను ఇట్లా పట్టుకొని ఉండేది ఇట్లా పడుకొని ఉండేదాను. వాళ్ళు పట్టాభిషేకం ఎట్లా చేసుకునేదో చూసేదాను. శ్రీ రామచంద్ర మహారాజు శ్రీరాముల పట్టాభిషేకమునకు ఆ యాదవ జనములందరూ వచ్చి ఉండెను. కాని నా 2వ భార్యకు కైకాదేవి రాకున్నది కారణమేమో విచారించదను. ఇప్పుడే పోయి విచారించదను. ఓ చెలి ఏమి పలకవెందుకు? చెలియా నీకిలను కష్టమేల కలిగేనే బామ ఏల కలిగేనే బామ కిలకిలయని నాతో నీవు పలుకవెందుకే బామ బామ పలుకవెందుకే బామ ఓ చెలి నీకేమి కష్టము? ఎప్పుడు కిలకిలయని నవ్వుకుంటే ఉండేదానవు, నువ్వు ఇట్లా కూర్చున్నావు. ఏం చేయను శ్రీరాము బాధ శీఘ్రముగా నేను కోరుకున్నాను. నా బాధ తీర్చే మానులు ఎవరు లేరు. ఇరువుగాను ఏమి మందు ధరణి గలదు
కాదు బామా తరువాత నేను వెత్తు మగ్గలేవే బామా మగ్గలేవే బామా మగువలేవే బామా ఓ సఖి నీకు ఏమి మందు కావాలనో కోరుకో నేను తెచ్చేదను లెమ్ము నాదా తీర్చునాటి నాదులెవ్వరు రాజా నాదా నా కోరిక తీర్చువారెవరు నా కోరిక తీర్చేవారెవరు నాతో నీకేమి పని నాతో నీకు ఏమి పని నీకు ఇంకా ఇద్దరు భార్యలు ఉన్నారు నీకు ఇంత ఇద్దరు భార్యలు ఉన్నారు ఓ సుందరి కోరినట్టి కోరిక తీర్చుకోవలే ఓ బామా కోరినట్టి కోరిక తీర్చుకోవలే ఓ బామా మాటలు ఇప్పుడు నీకు కలిగనే బామా నీకు కలిగనే బామా నీకు కలిగనే బామా ఓ సుందరి ఎందుకు నిష్ఠులో మాడగదు అది ఎట్టి కోరికదో కోరుకును తప్పక ఇచ్చేదను నాదా నీవు తప్పక ఇచ్చివాడవేగా అలనాడు నీవు నాకు బయలిచ్చిన మాట ఏలవెత్తిదివయ్యా ఇప్పుడు నీవు నాదా యువము రాజము ఇరుముగా బతునకు యువకుండలేదనుము జివ్వనము రాములను పంపుమయ్యా ఇట్టి వరముల కనుము నిప్పుగాను గట్టిగను నీవు కట్టులేక ఒట్టి మాటలు కలిగిన మీ కొట్టుతుంది నా కుమారుడైన భరతునకు రాజ్యం ఇప్పించుము శ్రీరాములకు 14 సంవత్సరములు 14 సంవత్సరములు అరణ్యవాసం పంపుము నాకు ఈ ప్రకారంగా కోరికలు గలవు చలి నేనేమి చెప్పుదును తన తల్లి కన్నా నీవే ఎక్కువని నిన్ను చూచువాడు తన తమ్ములందరినీ విడిచి ఎట్లుండగలడు నేను శ్రీరాముని నట్టడుగు పంపి నేను ఏ రీతిగా బతకగలను నీవు నన్ను ఏడిపించి నీకు మర్యాద కాదు.
నేను నీతో ఎక్కువ మాట్లాడను. ఇచ్చిన కోరికలు సఫలము చేయము. లేకుంటే కాదనము. కుమారా నిన్నో విధముల బాల చిన్ని కుమారా పిన్ననతో పిన్నను నీకు పిన్నతై పరిగదేమో పిన్నతై మరేమో పిన్నతై కుమారా నేనేమని చెప్పుదును? మీ పినతల్లి పలికిన వాకులు. ఓ జనక కుమారా, ఏమి కార్యము నాతో ఏర్పారించుము తండ్రి, ఏమి కార్యము ఏర్పారించుము తండ్రి, ఏమి కార్యము నీ మనంబు తొందరలో నీకు కలిగెను తండ్రి, నీ మనంబు తొందరలో నీకు కలిగెను తండ్రి, నీకు కలిగెను తండ్రి. నీకు కలిగెను తండ్రి. జనక, ఏమి కార్యంకై నన్ను పిలిచి ఉంటివో తెలుపుము. నీ మనసులో ఎలాంటి తొందర వలదు. కుమారా, కైకవరములో కానానే కొనగ బామ కైకవరములో కానాదే కొనగ బామ కైకవరములో ఇలాను వాసమునకు పంపు మనసు వరుదెల్చెను, పంపు మనసు వరుదెల్చెను. పంపు మనసు వరుదెల్చెను. కుమారా, నీ పినతల్లి 2 వరములు కోరియుండెను, నిన్ను వనవాసమును పంపమని చెప్పి ఉండెను. ఓ జనక కుమారా, నీవు ఎందుకు చింతిస్తున్నావు? పితృవాక్యమును తప్ప ప్రియమదేలను తండ్రి, ప్రియమదేలను తండ్రి, ఇంత చేయబలదు నేను నిక్కముగా వెళ్ళెదాను, నిక్కముగా వెళ్ళెదాను.
చేశాను. ఓ తండ్రి, నీవు చింతించవలదు. శీఘ్రముగా మా జనని ఆజ్ఞ చేకొని పోయేదను జనక. నిన్ను అరణ్యములకు చేతులారకు పంపి నేనెట్టు జీవితురా తండ్రి. ఓ తండ్రి, నీవు చింత చేయవలదు. నేను శీఘ్రముగా మా జననిచే ఆజ్ఞ చేకొని వనవాసముకు పోయేదను. శ్రీ రామచంద్ర మహారాజ్